హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి బెండకాయ వేపుడు. ఈ బెండకాయ వేపుడు మనకి చపాతీలో రైస్లోకి చాలా బాగుండిద్దండి. అందుకు ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలు మందంగా లేకుండా పలచగా లేకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత బెండకాయ వేపుడికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ పెట్టి బాండీ వేడిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి బెండకాయ వేపుడికి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే పచ్చిపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసి కరివేపాకు రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఇంకా తర్వాత ఒక మీడియం సైజు పెద్దలపాయ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దలపాయని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా కలుపుకొని ఒక్కసారిగా మూత పెట్టి మనము ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం మరొకసారిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే బెండకాయ ముక్కల్లో మనం ఉప్పు కనుక ముందే వేసుకుంటే ముక్కలు అనేవి చితికిపోతాయండి. ఉప్పు అనేది వేయకుండా మనం ఈ బెండకాయ ముక్కల్ని మనం వేయించుకోవాలి. ఇలా మాటికి మనం అడగంటకుండా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత మనము ఇంకా లాస్ట్లో వచ్చి రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని మనము కలుపుకొని ఇంకా కూరకారం అనేది యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత కూరకారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసి ఇలా కలుపుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మనము ఇంకా బెండకాయ కర్రీ మరింత టేస్ట్ రావడానికి ఇక్కడ 1 టీ స్పూన్ పుట్నాల పప్పు అనేది యాడ్ చేశాను. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పుట్నాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనము 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత వేడి రైస్లోకి ఈ బెండకాయ కర్రీ టేస్ట్ చేద్దాం.